శ్రావణ శుక్రవారం పూజా విధానం. లక్ష్మీ తత్వ రహస్యం. ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోతుందా? మనసులో ప్రశాంత మాటలతో మాధురత లేనప్పుడు అక్కడ లక్ష్మీదేవి కొలువుదీరుతుందా? అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు ఒక పవిత్రమైన దేవాలయంగా మారిపోతుంది. పూల గుబాలింపులు, ముగ్గులు, సౌందర్యము, పసుపు కుంకుమ శోభతో ఇల్లంతా ఆధ్యాత్మిక కాంతితో నిండిపోతుంది. అయితే శ్రావణ శుక్రవారం నాడు మనం చేసే పూజ కేవలం ఒక ఆచారం మాత్రమేనా, లేదా దాని వెనుక లోతైన జీవనతత్వం ఉందా? ఈరోజు వీడియోలో శ్రావణ శుక్రవారం మహత్యం, పూజా ద్రవ్యాలు, అంతరార్థం మరియు నిజమైన లక్ష్మీతత్వం గురించి వివరంగా తెలుసుకుందాం. నిజమైన లక్ష్మీతత్వం అంటే ఏమిటి? చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం ధనం లేదా బంగారం మాత్రమే అని అనుకుంటారు. కానీ మన సనాతన ధర్మంలో ఐశ్వర్యం అంటే ఆరోగ్యం, ఆహారం, జ్ఞానం, ధైర్యం, కుటుంబంలో ప్రశాంతత, ఐకమత్యం, సద్బుద్ధి, దానగుణం. ధనంతో పాటు ధర్మం ఉంటే అది శ్రీ మహాలక్ష్మి. అదే ధనంతో పాటు అహంకారం చేస్తే అది అలజడి. కాబట్టి సంపద కంటే ఆ సంపద నిలబెట్టుకునే పని కోరుకోవడమే నిజమైన లక్ష్మీ ఉపవాసం. పౌరాణిక నేపథ్యం. క్షీరసాగర మదనం, చారుమతి సందేశం. క్షీరసాగర మదనం అంతరార్థం: అమృతం కోసం దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మదించినప్పుడు మాత్రమే లక్ష్మీదేవి ఆవిర్భవించింది. సందేశం: కష్టం చేయకుండా, మనసులోని మాలిన్యాలను మతించి శుభ్రం చేసుకోకుండా స్థిరమైన ఐశ్వర్యం దక్కదు. శ్రమ, సహనం ఉన్న చోటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. భక్తురాలు చారుమతి కథ. వరలక్ష్మి వ్రతంలో చారుమతి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. అమ్మవారు ఆడంబరాలకు, ఖరీదైన పూజలకు లొంగదు. ఎక్కడైతే స్వచ్ఛమైన భక్తి, వినయం, గృహధర్మం ఉంటాయో అక్కడ ప్రత్యక్షమవుతుంది పూజ సామాగ్రి, వాటి వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యాలు. పూజలో మనం ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. పూజా వస్తువు ఆధ్యాత్మిక అంతరార్థం. మంగళ దీపంలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగించే జ్ఞానకాంతి. కొబ్బరికాయ పైన ఉన్న పీచు అహంకారాన్ని విరిచి లోపల నిర్మలమైన మనస్సును దేవునికి అర్పించడం. పసుపు కుంకుమ ఆరోగ్యం, పవిత్రత మరియు మంగళకరమైన దైవీ శక్తికి ప్రతీక. కలశం, మామిడి ఆకులు జీవ సమృద్ధి, పచ్చదనం మరియు దైవ సాన్నిధ్యం. తాంబూలం ఇతరుల పట్ల మనం చూపే గౌరవానికి, ఆతిథ్యానికి గుర్తు. నైవేద్యం, గృహ నియమాలు. నైవేద్యంలో తీపి, పూజలో పాయసం లేదా చక్కెర పొంగలి నివేదించడం అంటే మన మాటలో మరియు కుటుంబ సంబంధాల్లో తీపి, ఆప్యాయత ఉండాలని కోరుకోవడం. ఆహారము గౌరవం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పూజ రోజున లేదా ఏ రోజైనా ఆహారాన్ని వృధా చేయకూడదు. ఆరోగ్య స్పృహ. ఇంట్లో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నైవేద్యాలు, ఉపవాసాలు, నియమాలు పాటించాలి. ఈ పూజ వల్లే కలిగే మానసిక జీవన మార్పుల. శ్రావణ శుక్రవార పూజ కేవలం దైవ చింతనే కాకుండా మన జీవితాన్ని చక్కదిద్దే ఒక అద్భుతమైన మార్గం. క్రమశిక్షణ, ఇల్లు, మనస్సు శుభ్రపడతాయి. ఆధ్యాత్మిక నాయకత్వం. ఇంట్లో స్త్రీల ద్వారా కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందుతుంది. దానగుణం. ప్రసాదం, తాంబూలం ఇతరులతో పంచుకోవడం వల్ల దానగుణం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, పక్కవారితో పోటీ పడి అప్పులు చేసో పూజలు చేయకూడదు. కోపతోపలు లేకుండా ప్రశాంతమైన మనసుతో చేసే చిన్న పూజ అయినా సరే అమ్మవారికి ఎంతో ప్రియమైనది. శ్రావణ శుక్రవారం నాడు కేవలం మన ఇంటి గడపను మాత్రమే కాకుండా మన మాటలు, ప్రవర్తన కూడా పవిత్రం చేసుకుని నిజమైన లక్ష్మీ తత్వాన్ని ఆహ్వానిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ధార్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.